అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. హలో అండి, నా పేరు రాకేష్. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న నాకు ప్రజెంట్ ఏ పని పటాలు లేదు. పొద్దున్నే 10 గంటలకు నిద్రలేస్తాను, దెంగులు తింటాను, తింటూ టిఫిన్ చేస్తాను, మళ్ళీ దెంగులు తింటాను. ఏం చేయాలో తెలియక సాయంత్రం వరకు ఫోన్ చూస్తాను, చూస్తూ నిద్రపోతాను, లేచాక మళ్ళీ దెంగులు తింటాను. ఇంత చండాలంగా, చిచి, దరిద్రానికే దరిద్రంగా సాగుతున్న నా లైఫ్లోకి ఒకరోజు మీ బాబాయ్ కూడా కూతురు చదువుకోవడానికి వస్తున్నాడు, కొన్ని రోజులు నీ రూమ్ లోనే ఉంటాడు. ఓ సారీ డాడ్, ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్స్ యు నో. కొత్త మీద అంతా ఓకే, మీరు ఎలాగంటే అలాగా, రూమే వాడదనుకోమనండి. ఒరే కజినా, చిన్నప్పటి నుంచి ఎంత టార్చర్ పెట్టేవాడు, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా బతుకుతుంటే మళ్ళీ వీడెంట్రీ అయ్యాడు. అర్జెంట్గా డోర్ తీరా బాబు, అర్జెంట్ రా. నీకు అర్జెంట్ అయితే వెళ్ళి పోసుకోబే, నాకేంది. అంటే నువ్వు కూడా వస్తే అర్జెంట్గా కలిసి పోసుకుందామని డోర్ వస్తున్నాను నా కొడుకు. ఓకే ఎరా ఏసీ పెట్టేసలేదా? అవును, వీడు పెద్ద ఏసీలో పుట్టి పెరిగిండు మరి. గొప్ప వాళ్ళరా బాబా. ఎరా పోల్నాయుడు, ప్రయాణం బాగా జరిగిందా? అంతా బాగానే జరిగింది పెద్దనాన్న. నీకేమైనా కావాలంటే మా వాడిని అడుగు, మొహాట పడకు. ఏంది నీకు మొహమాటమా? లుక్కేంద్రా? ఇంతకీ ఏం చదవడానికి వచ్చావు? అది అది ఐ ఐ ఐ ఐ ఐ చెప్పు, సిగ్గుపడక పర్లేదు. సిగ్గుపడుతున్నాను, నీకెవడు చెప్పాడురా? ఐ అది ఐ ఐ ఐసెట్ పెద్దనాన్న. ఆహా, మంచిందా అన్న? చూసి నేర్చుకోరా పందినాయలా. పందిలా తిని ఒళ్ళు బలవడం కాదు, చూసి నేర్చుకో కుక్క నాయాలా. ఉన్న దబ్బులు సరిపోవని మళ్ళీ ఈడొకడు. సరే నాన్న, రెస్ట్ తీసుకో, నేను సాయంత్రం వస్తాలే. అలాగే పెద్దనాన్న, నేను చూసుకుంటానులేండి, మీరు వెళ్ళండి. నీ తొందర నా కొడుక. సర్లే. రే ఏంద్రా ఇది, బ్యాగ్ అంతా ఖాళీగా ఉంది, అంత దూరం నుంచి టింగుటుంగా ఊపుకుంటూ వచ్చినావా? బట్టలు కూడా లేవేంద్రా? ఎలాగో నీవు ఉంటాయి కదా, వాడేద్దామని. నా రూమ్ వాడుకుంది కాకుండా ఇప్పుడు నా బట్టలు కూడా వాడతావా? దెంగే నుంచి ఫస్ట్. రై ఏమంటావురా వాడిని? నువ్వు వెళ్ళిపోయినావు కదా డాడీ, మళ్ళీ ఎడికి వెళ్ళి వచ్చినావు డాడీ? నా కొడక నాటకాలుగా ఉందా? అమ్మ వద్దు డాడీ, వద్దు డాడీ, వద్దు డాడీ, వద్దు డాడీ, నా కొడక నవ్వుతున్నావు కదా, చెప్తా లేదండి. ఇంకోసారి వాడిని ఏమన్నా అంటావా? అంటావా? నిండు డాడీ, వద్దు డాడీ, తోలు తిరుగుతా.